సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు అందరూ. సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారా? మాధవరెడ్డి బుట్టెం గారి వైపు చూస్తున్నారు. రెడ్డి జాగృతి అనేది ఇప్పుడు ఆల్ ఓవర్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల కంటే కూడా చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఏం లేదు, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కుల కోసం ఫైట్ చేస్తాం అట్లా. ఓకే, రాజ్యాంగబద్ధంగా. ఓకే, సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటారు ఇవాళ స్పెషల్ పిటిషన్ మీద? మీకున్న అవగాహన ఏంటి? మీరు ఎందుకు ఫాలోఅప్ చేస్తున్నారు కదా, మీరే కదా పిటిషన్ వేశారు 9G మీద. సుప్రీంకోర్టు తిరస్కరిస్తారని భావిస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో ఉండగా పెండింగ్ ఉండగా ఈ రోజు అంటే మళ్ళీ మాకు మొన్న ఏదైతే జరిగిందో అదే సేమ్ హైకోర్టులో తీర్చుకోండి, సుప్రీం రావద్దని అంటారని అనుకుంటున్నాం. ఓకే, సో మరి అలాంటప్పుడు ఇంకా ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏముంది? పోవాల్సిన అవసరం వాకప్ చేసుకోవాలి కదా, ఆల్రెడీ తెలుసుకోవాలి కదా. ఓకే ఓకే, కేవిటి పిటిషన్ కూడా వేసినట్టున్నారు కదా. అవును, కేవిటి వేయడం జరిగింది. అంటే మీకు తెలియకుండా ఒక కోర్టులు తీర్పు ఇవ్వద్దు ఇక? అట్లా కాదు, తీర్పు ఇవ్వద్దని కాదు, మాకు సమాచారం చెప్పమని అంతే. అంతే, మీకు మీకు ఇంటిమేషన్ ఉండాలి బిఫోర్ దట్, అంతే కదా. అవును. ఓకే ఓకే, కాసేపు మీరు ఫ్లైట్లో మీకు ఉన్నంతసేపు మాట్లాడండి, ఫిజిబిలిటీ ఉన్నంతసేపు. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. సో దేవయ్య గారు, సో బుట్టెం గారి మాధవరెడ్డి గారు, జయరామ్ గారు, వన్ మినిట్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ రోజు రెడ్డి సామాజిక వర్గాన్ని బీసీలకు మధ్యలో ఒక ఇబ్బందికరమైన పరిణామాన్ని క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి. ఓకే, ఇక్కడ తెలంగాణలో ఉన్నది ఏ కులానికి మధ్యలో రిలేషనే ఉంది తప్పితే కుల మతాల మధ్యలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్న విషయాన్ని తెలంగాణ పుట్టిన ఏ బిడ్డని అడిగినా చెప్తారు. అన్న, అక్క, తల్లి, చెల్లి అనే అనుబంధాలతో పెరిగినది తెలంగాణ సామాజిక వర్గం. తెలంగాణ ఒక పోరాట యోధులుగా ఉన్నారు తప్పితే ఇక్కడ కులంతోనో మతంతోనో ఎక్కడ మమేకం కాలేదు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే, రెడ్డిల చేత, ఈ మాధవరెడ్డి అనే వ్యక్తి చేత ఓ పిటిషన్ వేయించేసి దాని వెనకాల రేవంత్ రెడ్డి వ్యక్తులు కొంతమంది ఉండేసి ఈ రోజు రెడ్డిలకు దెబ్బ కొట్టారా అనే అపవాదం తీసుకొచ్చింది. కానీ రెడ్డిలకు ఈ పాపానికి ఎలాంటి సంబంధం లేదు. ఈయన ఓన్లీ టైటిల్ మాత్రమే పెట్టుకొని మాధవరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ కు ఒక కోవర్టుగానే బిహేవ్ చేస్తున్నాడు తప్ప. మీరు ఆరోపించిన ఆరోపణల మీద మాధవరెడ్డి గారితో క్లారిటీ తీసుకోండి. జయరామ్ గారు ఆయన ఫ్లైట్ లో ఉన్నాడు, ఆయన ఫోన్ కట్. నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నాకు అది కూడా ఆన్సర్ దాంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆగండి జయరామ్ గారు, ఆయన మాట్లాడుతున్నాడు, ఫ్లైట్ లో ఉన్నాడు. అది ఫ్లైట్ టేకప్ తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఫోన్ కట్ అవుతుంది. చెప్పండి మాధవరెడ్డి గారు. ఇష్టం వచ్చినట్టు తను ఊహించుకొని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఇక్కడ మేము ఆర్గనైజేషన్ రెడ్డి జాగృతి ఆర్గనైజేషన్ మా హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ఏదైతే రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటుతుందనో దానికోసం మేము అడుగుతా ఉన్నాం. దీనికి రేవంత్ రెడ్డి లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడ కూడా. మాధవరెడ్డి ఒక్క నిమిషం, మాధవరెడ్డి 10 ఈబీసీ పెంచిన రిజర్వేషన్ 50 లోపల ఉందా, 50 తర్వాత ఉందా? మాధవరెడ్డి, నీకు రాజ్యాంగం తెలుసు అంటున్నావు, నీకు అక్షరం ముక్క రాదు. నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు, రాజ్యాంగంలో ఉన్న భావన తెలియదు. నువ్వు రాజ్యాంగం గురించి చెప్తున్నావు. మీరు ఆగండి జయరామ్ గారు, ఆగండి, మీరు మాట్లాడండి. మాధవరెడ్డి ఆ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందుతా ఉన్నాయో కూడా ప్రజలు గమనిస్తారు. ఇలా స్పష్టంగా ఒక మాట ఎంబీసీ కులాలు చెప్తా ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు కానీ మా ఎంబీసీలకు హక్కులు రావట్లేదు, కేవలం 5-6 కులాలు మాత్రమే హక్కులు తీసుకుంటా ఉన్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఎంబీసీ కులాలు అడుగుతా ఉన్నాయి, నేను కాదు. ఇలా రెడ్డి జాగృతి అనేది పిటిషన్ వేయొచ్చు, కానీ ఎంబీసీ కులాలు కూడా వాళ్ళ గొంతు విప్పారు. మరి దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు ఎవరైతే బీసీ కులంలో కాని వాళ్ళని తీసుకొచ్చి బీసీ కులంలో చేర్స్తే ఆ బీసీ కులాల హక్కులు తీసుకుంటే వాళ్ళని అడగకుండా కేవలం ఇలా రేవంత్ రెడ్డి లేకపోతే మాధవరెడ్డి తినేకి ఇంకొక పార్టీ నాయకుడు అని ఈ తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా ఈ సమాజంలో ఎట్లయితే అన్ని కులాలు కలిసి ఉన్నాయో, ప్రేమతోటి పిలుచుకుంటా ఉన్నాయో, రేపు కూడా అదే పరిస్థితి ఉంటది. దీని మీద ఎలాంటి చర్చ లేదు. మాధవరెడ్డి గారు బీసీ కులాలు కానీ ఏంటి మీ దృష్టిలో చేయలేదు. ఎప్పుడైతే ఇందిరా సహాని కేసులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇలా జనాభా పెరిగినంత మాత్రంలో రిజర్వేషన్ పెంచడం లేదు, కానీ ఆ జనాభాలో ఎవరు పేదరికలు ఉన్నారో, ఎంతమంది ఏ కులాల్లో ఎంతమంది వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది. ఇలా ఒకటి అడుగుతానండి, ఈ దేశంలో ఒకవేళ ముస్లింల జనాభా పెరుగుతుంది, రేపు వాళ్ళకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తారా? వీళ్ళందరూ ఒప్పుకుంటారా? ఇలా ఎంబీసీ కులాలకు రిజర్వేషన్ రాకపోతే, ఏబీసీ వర్గీకరణ జరగకపోతే